ఆశీర్వాదం వాళ్ళకి వచ్చినాక మళ్ళీ వాళ్ళు తిరిగి పడింది చూసి ನಾನು ನಿಮ್ಮೆಲ್ಲರ ಹತ್ರ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತೀನಿ. నేను మీ దగ్గర ఒక ప్రశ్న అడుగుతాను. ಯೇಸು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಕ್ಕೆ ಆಗಲ್ವಾ ಅವ್ರ ಕೈಯಲ್ಲಿ? యేసు స్వామి మళ్ళీ ఆశీర్వాదం అయ్యలేదా? ನಮ್ಮ ಕುಟುಂಬ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಬದಲಾಯಿಸಕ್ಕೆ ಆಗಲ್ವಾ ಅವ್ರ మన ಕೈಯಲ್ಲಿ? కుటుంబ పరిస్థితులను బదలాయించడానికి అతను ನಮ್ಮ చేయలేదా? ಸಾಲವನ್ನು ತೀರ್ಸಕ್ಕೆ ಅವ್ರ ಕೈಲಿ ಆಗಲ್ವಾ? మన అప్పులను తీర్చడానికి అతను ನಮ್ಮ చేతులు ರೋಗವನ್ನು అయ్యేదా? ನೀಗಿಸಕ್ಕೆ ಆಗಲ್ವಾ? మన రోగాలను నీగించడానికి అతను చేతులు ಪೌಲ అయ్యేదా? ಹೇಳ್ತದನ್ನ ಯೇಸು ಜೀವಂತವಾಗಿ ಎದ್ದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಪ್ರಸಂಗಗಳೆಲ್ಲ ಅದು ವ್ಯರ್ಥವಾಗ್ತಾ ಇತ್ತು. పౌలుడు చెప్తాడు యేసు స్వామి జీవితంగా లేచినప్పుడు అది మన ప్రేరణతో వ్యర్థమైతా ఉంది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಜೀವಂತವಾಗಿ ಎದ್ದದೇ ಹೋಗಿದ್ರೆ ನಮ್ಮ ಪ್ರಸಂಗಗಳೆಲ್ಲ ವ್ಯರ್ಥವಾಗ್ತಾ ಇತ್ತು. యేసు స్వామి జీవితంగా లేకుండా ఉంటే మన ప్రసంగాలంతా వ్యర్థమైతా ఉండే. ಯೇಸು ಕೈಯಲ್ಲಿ ಆಗಲ್ವಾ? యేసు స్వామి చేతిలో అయ్యలేదా? ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ ನನಗೆ ಅಸಾಧ್ಯವಾದುದು ಯಾವುದೂ ಇಲ್ಲ. దేవుని వాక్యం చెప్తుంది నాకు అసాధ్యమైనది ఒక్కటి లేదు అని. ನನಗೆ ಎಲ್ಲವೂ ಸಾಧ್ಯವಾಗಿದೆ. దేవుని ఇంకా అన్ని సాధ్యము. ಬಡವರನ್ನ